హాయ్ ఫ్రెండ్స్, మా చిన్నోళ్ళు చూడులి ఎంత అల్లరి చేస్తున్నారో. అంతా ఇంత కాదు, తెల్లారు లేస్తే చాలు ఒకటే లొల్లి బొబ్బ. తెల్లారు లేస్తే ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందిరా దేవుడా అని ఎదురు చూస్తున్నా. నాలుగుకి ఎంతమంది ఎదురు చూస్తాలో. ఇద్దరు కలిసి ఉప్పు తిప్పలు పెట్టి 3 చీరల నీళ్ళు ఆగిస్తాళ్ళు. ఫుల్ అల్లరి చేస్తాళ్ళు. ఒకరి చేతిలో ఒకరు గుంజుకుంటున్నారు, లాక్కొని ఏడుస్తున్నారు. ఇప్పుడే ఇల్లు ఉడ్చినా మళ్ళీ ఉడవనట్టే అయిపోయింది. బొమ్మలతోటి ఇల్లు నింపేసిళ్ళు. రోజుకి ఎన్నిసార్లు ఇల్లు ఉడుస్తానో లెక్కే లేదు. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటారు, చిచ్చర పిడుగులు చిన్నోళ్ళు. మా ఇంట్లో అయితే మా శ్రీయన్ బాబు చాలా అల్లరి పిల్లడు. వాళ్ళ అన్నయ్య చూడు ఎట్లా కొడుతున్నాడో. పాపం వాళ్ళ అన్నయ్య తనని ఏమన్నాడు. ఇంకా ఇద్దరికి ఒకే వస్తువు కావాలని కొట్లాడుకుంటున్నారు. ఒకరిని అమ్మోళ్ళ ఇంటికి పంపిస్తా అంటే వెళ్ళట్లేదు, నాకు తమ్ముడే కావాలి అంటున్నాడు. నాకు తమ్ముడు గుర్తుకొస్తున్నాడు అంటున్నాడు. 2 డేస్కే ఇంటికి వస్తున్నాడు. ఇద్దరు లొల్లికి చుక్కలు చూస్తున్నా. నా లెక్క ఇంకెంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మూలకున్న వస్తువులని ముంగటేసి ఆడుతున్నారు. నా పనేమో బొమ్మల్ని ఎత్తి పెట్టడం, వాళ్ళ పనేమో వాటిని పారబోయడం. వీళ్ళని మెయింటైన్ చేయడం, పట్టుకోవడం పెద్ద నరకంలా అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా ఇట్లా అల్లరి చేస్తారా? ఇలా ఉన్నారా? కామెంట్ చేయండి. మళ్ళేమో పనున్నట్టు పొద్దున్నే లేస్తాళ్ళు, మధ్యాహ్నం కూడా పడుకోవట్లేదు. ఆట మీద పడి కొంచెం కూడా రెస్ట్ అనేదే లేకుండా పోతుంది. వీళ్ళని చూసుకోవడం వల్ల వీళ్ళ చుట్టే తిరగాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళ నాన్న వచ్చి ఇల్లు చూడు ఎట్లుందో ఊడవలేదా అంటున్నాడు. సరేలే ఆడుకొని అని వదిలేస్తే ఎవరి బొమ్మలతోటి వాళ్ళు ఆడుకోక ఒకరి గుంజుకుంటున్నారు.